నిషా డార్లింగ్, అన్నీ సర్దేశావా? చార్జర్ పెట్టేశాను, టికెట్ కూడా పెట్టేశాను. ఎన్నిసార్లు నేను ఊరికి పంపాను, నాకు ఇది కూడా తెలీదా? నీకు తెలియంది ఏముంటుందిలే. ఏయ్, అయ్యగారు ఢిల్లీకి వెళ్ళి తిరిగి ఎప్పుడొస్తారేంటి? నీ వ్యవహారం చూస్తుంటే అయ్యగారు ఫ్లైట్ మిస్ అయ్యేలా ఉన్నారే. నిన్ను వదలను, నీ ఫ్లైట్ మిస్ కానివ్వను. మరెందుకు మొదలు పెట్టావు? నేనే మొదలు పెట్టలేదు, నువ్వే మొదలు పెట్టావు. ఇలా అంతా మాట్లాడితే అయ్యగారికి మూడొస్తుంది. అయ్యో బాబోయ్, నా వల్ల కాదు. ముందు ఫ్లైట్ ఎక్కే పని చూడు. సరే సరే, ఢిల్లీకి వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకొని త్వరగా తిరిగొచ్చేయాలి. ఇవన్నీ నువ్వు చెప్పాలా? ఇకపోతే డైలీ నైట్ ఫోన్ చేసి నాకేం కావాలో అడుగుతాను. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఫోన్లో తీసుకో. ఇప్పుడు మాత్రం హలో. హలో సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. 10 సంవత్సరాలకు ముందు ఆ, శశికళ అనే ఒక అమ్మాయి మర్డర్ కేసు ఈ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ మర్డర్ కేసును మీరే డీల్ చేశారట? అవును. ఆ కేసు డీటెయిల్స్ తెలుసుకుందామని నేనొచ్చాను. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? ఏంట్రా, ఫోన్ వచ్చిందా? ఇవ్వు. అభి, నువ్వు చాలా మంచి పిల్లాడివి. నీకు అంతా తెలుసన్న విషయం నాకు బాగా తెలుసు. బట్ నువ్వేం చెప్పడం లేదు. నువ్వు చెప్పి తీరాలి. తప్పకుండా అంతా చెప్పాలి. నీ వయసుకి నిజమేదో అబద్ధమేదో తెలీదు. అది అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. లేదనుకో, అది మిమ్మల్ని చంపేస్తుంది. అదంటే ఏదని అనుకుంటున్నావా? మీరు ఊహించుకున్న రూపానికి అమ్మ అని పేరు పెట్టుకున్నారే, అది ఒక్కటి తెలుసుకో, అది అమ్మ కాదురా, అది పిశాచి. నాకేమీ తెలియదనుకోకండి, నాకు అంతా తెలుసు. తన పేరు శశికళ. తను ఒక పరువు హత్య చేయబడిన, తన తీరని కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. జరుగుతున్నది అదే. చెప్పు, ఎక్కడుంది? అది మీతోనే ఉందా, అడవిలో ఉందా? చెప్పు అభి. నాకు తెలీదు. చెప్తావా లేదా? చెప్పు. తను ఇక్కడే ఉంది. ఏమంటున్నావురా? మీరు మాట్లాడేది, నన్ను తిట్టేది తను వింటూనే ఉంది. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఏంటి సార్, ఏవో సౌండ్స్ వచ్చాయి. ఏం లేదమ్మా, నాకు అర్జెంటుగా ఓ పని పడింది.
అభి నాతో మాట్లాడింది, రేపు ఉదయం వచ్చి చెప్తాను. ఆ, ఆ, నేను వస్తానమ్మా, ఉమ్, ఉదయం వచ్చి మాట్లాడతాను. ఉమ్. డ్రైవర్, నువ్వు పోలీస్ అయ్యా. అభి, సినిమాకి వెళ్దామా? ఈరోజా? ఇవాళ కాదురా, ఈరోజే వెళ్తాం పిన్ని. ఇవాళ వద్దురా, ఎందుకంటే ఇవాళ దెయ్యం సినిమా, మీరు భయపడతారు. రేపు వెళదాం, రేపు కామెడీ సినిమా, సరేనా? విను, నువ్వేంటి మాటి మాటికి అటు చూసి నవ్వుతున్నావు? రే అభి, తనెందుకని అటువైపు చూసి నవ్వుతోంది? తెలీదు. సరే, టైం అయింది, నేను వెళ్ళి పక్క వేస్తాను. మీరు పాలు తాగేసి రండి.
భయపడ్డావు కదా? హే హే నిషా, ఏమైంది? హే ఏమైంది? దడుచుకున్నావా? హే సారీ సారీ. పద లోపలికి వెళ్దాం. భయపడుకో. పద. సారీ. సార్ చాలా శక్తిగల మునీశ్వరుడు సార్.